Expanding word size and memory capacity చూద్దాం. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ర్యామ్ చిప్, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రోమ్ చిప్. ర్యామ్ చిప్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ రీడ్ రైట్ సిగ్నల్ అని ఉంది, కింద చిప్ సెలెక్ట్ సిగ్నల్. ఇక్కడ నుంచి మన డేటా అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ర్యామ్ చిప్ నుంచి D0 నుంచి DN వరకు డేటా బస్ ఉంటుంది ఆ పాయింట్స్లో. తర్వాత ఆ పిన్స్లో తర్వాత A0 నుంచి AN వరకు అడ్రస్ బస్ ఉంటుంది ర్యామ్ చిప్. ఇట్స్ ఆల్ ఆఫ్ ద ర్యామ్ చిప్ బ్లాక్ డయాగ్రామ్. ఇది చిప్ సెలెక్ట్ సిగ్నల్ CS డాష్ అంటే. అట్లనే చిప్ సెలెక్ట్ సిగ్నల్ కింద దీని సైడ్ ఉంటుంది. రోమ్ చిప్లో D0 నుంచి DN వరకు డేటా బస్సు, D0 నుంచి DN వరకు అడ్రస్ బస్. సేమ్ ఇలా అడ్రస్ బస్ ఉంటుంది, డేటా బస్ ఉంటుంది. కానీ ఇక రీడ్ అండ్ రైట్ సిగ్నల్ అనేది ఉండదు రోమ్ చిప్లో. ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ రోమ్ చిప్. ఈ రెండుటి చిప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్స్. ఓకేనా? సింపుల్. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏంటది క్వశ్చన్? ఏంటది? ఒకవేళ మెమరీ హ్యావింగ్ 12 అడ్రస్ లైన్స్ ఉన్నాకో, 12 అడ్రస్ లైన్స్ ఉన్నాకో, ఇంకా 8 డేటా లైన్స్ అంట. ఫైండ్ చేయమంటున్నాం? నంబర్ ఆఫ్ రిజిస్టర్స్ పర్ మెమరీ లొకేషన్. దాంతోపాటు వాట్ ద లెంత్ ఫైండ్ చేయమంటాడు. ఈ రెండు ఫైండ్ చేయమంటాడు. సో వాడి బేసిక్గా మెమరీ కెపాసిటీ ఫార్ములా ఏంటది? మెమరీ కెపాసిటీ ఈక్వల్స్ టు 2 పవర్ నంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ అని ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అడ్రస్ లైన్స్. సో మనకు వాడు ఎన్ని అడ్రస్ లైన్, ఫస్ట్ మనం మెమరీ కెపాసిటీ ఫైండ్ చేయమన్నాడు. సో ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ రిజిస్టర్ పర్ మెమరీ లొకేషన్స్. సో ఏమైపోతుంది? మెమరీ ఎన్ని రిజిస్టర్స్ కావాలంటే 2 పవర్ వాడు ఇచ్చిన 12 అడ్రస్ లైన్స్ 2 పవర్ 12 ఎంత అవుతుంది? ఎలా రాసుకోవచ్చు మనం? 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 12 అట్లా రాసుకో. 2 పవర్ 10 ఎంత? 1024 ఇంటూ 4 ఎంత అవుతుంది? 4096 అవుతుంది. ఇంత మెమరీ కెపాసిటీ. మళ్ళీ వర్డ్ లెంత్ ఎంత? వాడు ఇచ్చిన అడ్రస్ లైన్ డేటా లైన్సే వర్డ్ లెంత్ 8. వాడు ఇచ్చిన డేటా లైన్సే వర్డ్ లెంత్ అవుతుంది. ఓకేనా? వాడు ఏమి ఇచ్చిండు? 12 ఇచ్చిండు అడ్రస్ లైన్, 8 ఇచ్చిన డేటా లైన్స్. మెమరీ కెపాసిటీ ఏమైనా 2 పవర్ నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్ ఎన్ని ఉంటే అంటే మెమరీ కెపాసిటీ 2 పవర్. వాడు 12 ఇచ్చింది కాబట్టి 12. నాకు ఇంత మెమరీ కెపాసిటీ. దాని యొక్క వర్డ్ లెంత్ ఎంత? వాడు 8 డేటా లైన్స్ ఇచ్చింది కాబట్టి అంటే డేటా లైన్స్లో పాస్ అవుతుంది. సో వర్డ్ లెంత్ కూడా అంతే వేయాలి. సో వర్డ్ లెంత్ ఏమైపోతుంది? 8 అయిపోతుంది. కాబట్టి ఇంకోటి చూద్దాం. విత్ మెమరీ యాస్ ఎంత ఉందంట? మెమరీ లొకేషన్స్ 8192 మెమరీ లొకేషన్స్ ఉంటాయంట. దానికి ఎంత కావాలి? సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా. 2 పవర్ ఇట్లా రాయి. మెమరీ కెపాసిటీ ఈక్వల్స్ టు 2 పవర్ నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ కదా. వాడు ఇచ్చిండు మెమరీ కెపాసిటీ 8192 ఈక్వల్స్ టు 2 పవర్ n. సో మనం ఏంటి రాసుకోవచ్చు? 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 3 దాకా రాస్తే దీన్ని ఫైండ్ చేయి. ఇది రాస్తే రూట్ అవుతుంది. ఎల్సిఎం చేయి. 8192 దాన్ని ఇట్లా మల్టిప్లికేషన్ చేస్తే 2496. తర్వాత ఇంకోసారి చేస్తే 2480 21024. అంటే ఇది ఏంటి? 2 పవర్ 10 కదా. సో అందుకే 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 3 రాసిన. అంటే 2 పవర్ 13 ఈక్వల్స్ టు 8192. సో నాకు ఇక్కడ ఏం చెప్పిన? 2 పవర్ n అంటే n ఈజ్ ద నంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ కదా. సో నాకు ఇక్కడ ఎన్ని కావాలి? ఇప్పుడు 13 అడ్రస్ లైన్స్ కావాలి ఈ మెమరీ కెపాసిటీకి. 13 కావాలి. ఇదే 13 అడ్రస్ లైన్స్ కావాలి. సో ఇక్కడ ఏమైపోతుంది? అదే రాస్తుంది. మీరు వాడు ఇచ్చిండు యాజ్ ఇదే ఫార్ములా 2 పవర్ n ఈక్వల్స్ టు వాడు ఇచ్చిన మెమరీ లొకేషన్స్. సో దాన్ని ఎట్లా వస్తుంది? దాన్ని 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 3 లెక్క రాసుకోవచ్చు. 2 పవర్ 13. ఎందుకంటే నేను ఎల్సిఎం చేసినప్పుడు 2 పవర్ 1024 వచ్చింది. 1024 అంటే 2 పవర్ 10. 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 3 2 పవర్ 13 వచ్చినాయి. అంటే నాకు ఇక్కడ 13 అడ్రస్ లైన్స్ కావాలి. కాబట్టి లాస్ట్ చూద్దాం. ఏంటది? హౌ మెనీ 128 into the chips are needed
టు ప్రొవైడ్ ఏ కెపాసిటీ ఆఫ్ 1096 into 19. సో నెంబర్ ఆఫ్ చిప్స్ ఎన్ని చిప్స్ కావాలని అడుగుతాను. సో నెంబర్ ఆఫ్ చిప్స్ ఈక్వల్స్ టు రిక్వైర్డ్ ర్యామ్ సైజ్ బై అవైలబుల్ సైజ్. మనకి ఎంత కెపాసిటీ ఎంత ఉంది, మనకి హౌ మెనీ మెమరీ చిప్స్ ఆర్ నీడెడ్ టు ప్రొవైడ్ మెమరీ కెపాసిటీ. మనకి ఎంత కెపాసిటీ కావాలంటున్నాడు, ఇంత మెమరీ కెపాసిటీ కావాలంట. అందుకే రిక్వైర్డ్ మెమరీ కెపాసిటీ బై ఎంత రిక్వైర్డ్ మెమరీ కెపాసిటీ, అదే ర్యామ్ సైజ్, వాడికి ఇంత కావాలంట. రిక్వైర్డ్ మెమరీ సైజ్ బై మన దగ్గర ఇంత ఉంది అవైలబుల్ చిప్స్, మన దగ్గర చిప్ సైజ్ ఇంతే ఉంది. చిప్ కెపాసిటీ, మన దగ్గర ఉన్న చిప్ కెపాసిటీ ఎంత, 128 into 8. ఇంత నా కెపాసిటీ ఉంటే ఎంత వాడికి ఎంత ప్రొవైడ్ చేయగలుగుతావు నువ్వు. 1096 into 16. 8 1s 8 2s 2 1s 2 6 12 2 4s 8 2 3s 6 2 2s. ఇట్లా క్యాన్సిల్ అయిపోతుంది. 16 5 12 8 64 వస్తుంది. ఏం లేదు, క్వశ్చన్లు ఏం అడుగుతుండో, నీకు ఇలాంటి ఎన్ని చిప్స్ కావాలి, ఒకవేళ ఇలాంటి ఎన్ని చిప్స్ ఉంటే నువ్వు ఇంత మెమరీ కెపాసిటీ ప్రొవైడ్ చేయగలుగుతావు అని అడిగాను. నేనేమన్నా డివైడ్ చేయాలి, రెండింటిని డివైడ్ చేయాలి. రిక్వైర్డ్ ర్యామ్ సైజ్ ఎంత, ఇంత 1096 into 16. నా దగ్గర ఎన్ని చిప్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న చిప్ కెపాసిటీ ఎంత, 128 into 8 అని డివైడ్ చేస్తే నీకు 64 నెంబర్ ఆఫ్ చిప్స్ ఉంటే నువ్వు ఇంత కెపాసిటీని నువ్వు ప్రొవైడ్ చేయగలుగుతావు. 64 ఇలాంటి 128 into 8 అయితే 128 into 8 ఇలాంటి 64 కావాలి. 64 కెపాసిటీ చిప్స్ ఉంటే నువ్వు ఎంత 1096 into 16 మెమరీ కెపాసిటీని ప్రొవైడ్ చేయగలుగుతావు.